గడిచిన దినమున మీ సన్నిధిలో కనబడలేకపోయాం. మా శరీర బలహీనతను బట్టి అయా మీ శక్తి మాకు కావాలి, మీ కృప మాకు కావాలి. ఉదయకాల సమయంలో మమ్మల్ని కనికరించండి. మీ కృపలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రం. ఉన్నవాడో అనువాడో అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడో నీకు స్తోత్రాలు. సకల బలహీనతని ఎరిగి మమ్మల్ని ప్రేమించిన దేవుడు యేసునాథా, నీకు వందనాలు. Thank you, Holy Spirit, Lord. Please cleanse me, Lord. Cleanse me, my heart and soul. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. బతుకు సిద్ధమైన గొర్రె పిల్ల పోలే బొచ్చు కత్తిరించి వాని గొర్రె మౌనం ఉన్నట్లు మీరు మా నిమిత్తమాయి ఆ కలువరి కొండ మీద నోరు తెరవలేదేసే. మేము కూడా నీ సన్నిధిలో ఆ రీతిగా సమర్పించుకుంటాం. సర్వ శరీరమును సర్వ ఇంద్రియములను క్షుణ్ణం పెరిగిన దేవుడు తండ్రి, నీకు సమర్పించకుండా ఇంకా మాలో ఏ ఇంద్రియం మీద దాగి ఉన్నదో ఆ ఇంద్రియము మీరు దర్శించండి అయ్యా. మా కన్ను నీకు లోబడాలి, మా శరీరం నీకు లోబడాలి. పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు నీకు లోబడాలి. మమ్మల్ని దర్శించండి. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మమ్మల్ని మేము సమర్పించుకుంటూ కృపను గ్రహించండి. వదకు సిద్ధమైన వారుగా ఎంచబడుచున్నామని వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుతూ నీకు స్తోత్రాలు స్తోత్రాలు. దినమెల్లా మేము వధింపబడుచున్నానని దావీదు ద్వారా మీరు మాట్లాడుతూ తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మమ్మల్ని కనికరించండి, మా కన్నులను కనికరించండి. అవి నీకు సమర్పించబడాలి. మా చేతులను దర్శించండి, అవి నీకు సమర్పించబడాలి. మా తలంపులను దర్శించండి, అవి నీకు సమర్పించబడాలి. మా మాట తీరు, మా పెదాలు క్షుణ్ణం కలిగిన దేవుడవై ఉన్నావు. ఒక జలములో నుండే తీపి, ఒక జలంలో నుండే నా తరి ఉప్పు నీరు ఊరును కదా అన్నా. ఊరవు కదా ఈ లోకంలో. మన నోటి నుంచి మంచి మాటలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి. మన నోటి నుంచి నీకు ఆయాస్కరమైన మాటలు వస్తున్నాయి, స్తుతి మాటలు వస్తున్నాయి. అలాగే మేము ఉండకూడదు తండ్రి. మన నోటితో బూతులైన సరస్వతులైన రానియకూడదు అన్నాను. మా నోటిని సమర్పిస్తున్నాం. సాధన మాకు నేర్పించండి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తమును మా మీద ప్రోక్షించండి. ఈ రక్తమును మా మీద ప్రోక్షించండి దేవానికి. కనికరించండి, కనికరించండి తండ్రి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? మాకున్న ఏకైక నిరీక్షణ నీవు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, 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 వందనాలు.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తము చేత నన్ను మమ్మల్ని కడిగినందుకు నీకు స్తోత్రాలయ. ఉదయకాల సమయం ఈ రక్తము నా మీద ప్రోక్షించినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. తండ్రి బలపరిచండి, కనికరించండి. ఉదయకాల సమయంలో మా స్తుతులు అంగీకరించండి. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, పరిశుద్ధమైనటువంటి నాలుక, పరిశుద్ధమైనటువంటి హృదయం, పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి ప్రార్థించిన ప్రతి స్థలమందు పురుషులు సంశయములు మాని పవిత్రమైన చేతులెత్తి వస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మీరే మమ్మల్ని కడుగుతున్నదిగా నీకు స్తోత్రం, పరిశుద్ధపరుస్తున్నదిగా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. సిలువను జో కొలది శిల సమానమైన మనసు. సిలువను జో కొలది శిల సమానమైన మనసు. అలిగి కరిగి
ప్రభువుల రక్తి అధికమేమీ కాదలేక సిలువ ఎదుటను నిలచినాడనురా. సిలువ ఎదుటను నిలచినాడనురా. ఈ సిలువే ఆశరా హల్లెలూయా. శరణు యేసు శరణు శరణు. Thank you, Lord. శరణు నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. ఉరిత దూరుడా ఇదరి చేరితిరా. ఉరిత దూరుడా ఇదరి చేరితిరా. నీ సిలువే ఆశరా హల్లెలూయా. సిలువే ఆశరా హల్లెలూయా. సిలువయందే ముక్తి ఫలము చూచితిరా. సిలువయందే ముక్తి ఫలము చూచితిరా. నీ సిలువే ఆశరా హల్లెలూయా. ఈ సిలువే ఆశరా హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మాకు దొరికిన ధన్యత, సిలువలో మాకు దొరికినటువంటి ముక్తి భాగ్యము కొరకై నీకు స్తోత్రం. అయ్యా, సిలువను చూచు కొలది మాలో మార్పు రావాలి. సిలువలో మాకు విజయం ఉన్నది, సిలువలో మాకు పరిశుద్ధత ఉన్నది, సిలువలో మాకు ఉపదేశం ఉన్నది తండ్రి. సిలువ సందేశము నా మా జీవితాల్లో ఫలించాలి. స్తోత్రం. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ సిలువ చెంతకు రానంత వరకు మాలో పరిశుద్ధత ఉండదు. పలు విధ పదములు అరిసి ఫలితమేమీ కానలేదు. చివరికి సిలువ దగ్గరికి వచ్చినాం. సిలువ ప్రత్యక్షత, సిలువ వేయబడినట్టు క్రీస్తు మా కనుడు ఎదుట ప్రదర్శింపబడాలి తండ్రి. అంత్య దినములలో we need a crucifixion, Jesus. We need to vision, we need to touch the crucifixion of Jesus Christ, oh Lord. మా మనస్సులో సిలువను గురించిన దర్శనమును ప్రత్యక్షపరచాలి. మా కన్నులతో అది బాగాటముగా కనబడాలి. ప్రతిరోజు సిలువ దర్శనం మాకు కనబడాలి. కనికరించండి తండ్రి, కనికరించండి. ఎంతోమంది దైవజనులకు మీరు సిలువ ద్వారా మీరు దర్శించిన దేవుడు అయ్యి, సిలువలో వెరలాడుతున్న వాడుగా నువ్వు కనబడ్డ దేవుడు అయ్యి ఉన్నావు. ఈ అంత్య దినములలో మరొకసారి నిన్ను దర్శించండి, మమ్మల్ని దర్శించండి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. ప్రతి అందరం దేవాది దేవుని స్తుతిస్తూ స్మరిస్తూ సిలువ వైపు చూస్తూ క్షమాపణ పొందిన వారంగా దేవునికి మనస్థితులు సమర్పించినటువంటి మనస్సు, నూతన మార్పు మనలో ఆశిస్తున్న మనుషులుగా మనం ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. వి విల్ నాట్ బి సేమ్ అగైన్. ఇంతకుముందు దినం జీవించినట్లుగా జీవించడానికి మనం ఇష్టపడుతున్న వాళ్ళంగా వి విల్ బి సంథింగ్ న్యూ.
మన మీద క్రొత్తగా తయారవుతున్నటువంటి వ్యక్తుల సన్నిధిలో, దేవుడి సన్నిధిలో నూతనత్వాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నూతన మనస్సు కలిగి మన ప్రార్థన విజ్ఞాపనలో ముందుకు సాగుదాం. దేవుని బిడ్డారా, భారం కలిగి మన రక్త సంబంధులని కాదు, మన తోబుట్టులని కాదు, మన బంధువులని కాదు, ఇరుగు పొరుగు వారని కాదు, దేశ ప్రజల కోసం మనం ప్రార్థన చేస్తాం. నశించిపోతున్న అనేకుల గురించి మనం భారం కలిగి ప్రార్థన చేస్తాం. ఇందులో స్వార్థము లేదు. యేసుప్రభుల వారు స్వార్థం లేనటువంటి ప్రేమ గలవాడాలి. నిస్వార్థంగా ప్రేమించినాడు, అందరి కొరకు త్యాగమైనాడు. నశించిపోతున్న వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం భారం కలిగి. నా సొంత రక్త సంబంధులే నా దేశ ప్రజలను అంత భారంతో, నా కుమారుడో నా కుమార్తెను నరకానికి వెళ్ళే అవకాశం ఉంటే ఎంతగా ప్రార్థన చేస్తాం. నా తల్లి నా తండ్రి నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తామో అంతగా నా దేశ ప్రజల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మన దేశంలో దేవుడు దర్శించాలి, మన ప్రాంతాన్ని దేవుడు దర్శించాలి, మన ప్రాంతంలో దేవుని యొక్క అద్భుత కార్యం జరగాలి. మనం ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా మరి కోత విస్తారంగా ఉన్నది దేవుని బిడ్డలారా. ఎన్నో మారుమూల ప్రాంతాలు, ఇంకా సువార్త ఎరగని ప్రాంతాలు ఉన్నాయి. దేవుడే దిగి వచ్చి మరి ప్రతి గ్రామాన్ని దర్శించినట్టు భారం కలిగినటువంటి సేవకులు లేవనెత్తి సువార్త భారము చేత వారు నింపి, సువార్త పని కొరకు కావాల్సినటువంటి అభిషేకం చేత నింపి, సందేశం చేత నింపి, దర్శనం చేత నింపి నడిపించినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు సువార్తను అడ్డగిస్తున్నటువంటి మతోన్మాద ప్రభుత్వాలు మన దేశంలో ఉన్నాయి. స్వార్థికులను హింసిస్తున్నారు, చంపుతున్నారు, క్రైస్తవ స్త్రీల మీద మానభంగాలు చేస్తున్నారు. మన దేవుడు న్యాయం తీర్చేవాడు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు కదా అని సెలవిస్తూ వచ్చాడు. హింసకాండ, దేశంలో జరుగుతున్నటువంటి హింసకాండ ఆగిపోనట్లుగా, ప్రభుత్వ యంత్రాంగాన్ని దేవుడే దర్శించినట్లుగా, అటువంటి మరి ఉగ్రతకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి మనలో శేషరావణ గారు మన ప్రార్థన నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రము ప్రభువా, వందనములు. సర్వలోకమును నీ వాక్కు చేత సృష్టించిన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, ఉదయకాల దినంలో ప్రభువా మీ సన్నిధిలో కనబడే కృపనిచ్చినందుకు ప్రభువా, నశించబోతున్న ఆత్మల కొరకు మీ సన్నిధికి వస్తున్నాను. మీరే ప్రభువా కనికరం చూపండి, దిగి రండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, భూ సంచారం చేయండి. ఇక్కడ వారి దినములలో ప్రభువా, మీరు అక్కడ సమీపిస్తున్నటువంటి దినములలో అనేకులు మీ నామం ఎరగకుండానే బ్రతుకుతున్నారు, చాలిస్తున్నారు తండ్రి. ప్రభువా, అట్లాంటి వారి దగ్గర దిగిరండి తండ్రి. మీరు దర్శించండి, వారి కన్నులు తెరవండి ప్రభువా. వారి ఆత్మనేత్రాలకు బుద్ధితనం తొలగించండి ప్రభువా. స్పష్టంగా మిమ్మల్ని చూసుకుని సహాయం చేయండి. నశించిపోతున్న అనేకులను ప్రభువా రక్షణలోకి తీసుకురండి. ఎందరైతే మీకు నాయకులు ఉన్నారో ప్రభువా, వారందరినీ రక్షించండి ప్రభు. మా దేశంలో, ప్రపంచంలో, మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే రక్షణలోనికి నడిపించండి. సువార్తను ప్రభు అటగిస్తున్న చీకటి శక్తులను, దుర్మార్గులను నజరేడు యేసునామములో బంధిస్తున్నాము. దుర్మార్గుల మీదకి మీ శిక్షను ప్రభువా రప్పించమని అడుగుతున్నాము. ఎవరైతే ప్రభువా సువార్తను అడ్డగిస్తున్నారో, సేవకులను హింసిస్తున్నారో ప్రభువా, క్రైస్తవ స్త్రీలను మానభంగాలు చేస్తున్నారో అట్లాంటి వారిని ప్రభువా మీరే పాతాళ లోకంలో, అగ్ని నరకంలో మీరు దిగండి, అద్భుత కార్యములు చేయండి. సువార్తను అడ్డగించాలంటే ప్రభువా వణుకు పుట్టినట్లు గొప్ప భారీగా ప్రభువా శిక్షను రప్పించండి. వెంటనే శిక్షను రప్పించండి ప్రభువా. మీరే దిగిరండి. అదేవిధంగా సువార్తను వ్యాపించడానికి ప్రభువా సేవకులు కోతవారు ప్రభువా లేరు నాయన. కోతవారిని పంపమని అడుగుతున్నారు. కోత విస్తారంగా ఉన్నది ప్రభువా. సువార్తను మోసుకెళ్ళేటటువంటి భారం కలిగినటువంటి దైవజనులను లేవనింప చేయమని, సువార్థికులను లేవనింప చేయమని, మార్గం సరళము చేయ సువార్తకు ప్రభువా మీరే మార్గం సరళము చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా సత్యము ప్రభువా పెరగకుండా
కేవలం నేను మా నామం మాత్రమే ఎరిగి క్రైస్తవులకు బ్రతుకుతున్నటువంటి మా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. దర్శించండి. వారికి ప్రభువా మీరే దర్శించండి. సత్యము వారికి తెలియనట్లు మీరే సహాయం చేయండి. భూమి మీద సత్యము మోస్తూ వెళ్తున్నటువంటి సంఘం ఉన్నది. దేవుడు నిలబెట్టు ప్రవక్త ఉన్నాడని ఎరుగునట్లు మీరు సహాయం చేయండి. ప్రభువా అయ్యగారు రాసినటువంటి మీరు రాయించినటువంటి గ్రంథాలన్నీ ప్రభువా అన్ని భాషలలో అన్ని మారుమూల ప్రాంతాలలో ప్రతి ఒక్క క్రైస్తవ చేతులు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు అవి చదివి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది అసత్యము త్యజించి ప్రభు ఆ సత్యమును వెంబడించినట్లు మీరు సహాయం చేయండి. ఇక్కడ దినములలో ప్రభావ మీరు రాకడికి ముందు ప్రతి ఒక్కరు సత్యము ఇంటికి వచ్చినట్టు మీరు సహాయం చేయండి. అద్భుత కార్యములు చేయండి. ఈ అంశంలన్నింటినీ ప్రభావ మీరే సఫలము చేయమని రాబో దినములు వీటి ప్రతిఫలం మేము చూసినట్లు మీరే గొప్ప కార్యము చేయబోతున్నందుకు వందనములు స్తుతి స్తోత్రములు చేయొచ్చు. మా యొక్క అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము. అదే రీతిగా దేవుని బిడ్డారా మరొకసారి దేవుని యొక్క దర్శనము భూమి మీద ఈరోజు నెరవేరడానికి సిద్ధంగా ఉన్నది, నెరవేరుతూ ఉన్నది. 8 ప్రణాళిక గ్రంథాలు రాయబడ్డాయి. దేవుడు తన దాసుని దర్శించి 40 ఏళ్ల కింద చెప్పినటువంటి మాటను ఆయన రూఢిపరిచే దేవుడయ్యింది. మరి ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తున్నటువంటి దర్శన వ్యాప్తి కొరకాయ మనం ప్రార్థన చేస్తున్నాం. మొదటి దేవదర్శన దినోత్సవం మరి థాయిలాండ్లో జరగబోతున్నది. దేవుడైతే అద్భుతంగా జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో మరి ఆ యొక్క ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తున్నటువంటి దర్శనాన్ని బట్టి అనేక మంది ఎన్ఆర్ఐస్ ఆ యొక్క దర్శనాన్ని పికప్ చేసుకొని ఆ యొక్క దర్శనానికి కనెక్ట్ అయినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో దేవుడు కృప చూపాలి. అదే రీతిగా అయ్యగారికి ఉన్నటువంటి రుణభారం అంతా కూడా తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకులు వారి లేమిలో మరి వారు స్పందిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కలిమిలో ఉన్నవారు కాదు, లేమిలో ఉన్నవారే. దావీదు భక్తుల దగ్గరికి అదుల్లాం గుహలో ఉన్నప్పుడు అనేకులు దిక్కులేని వారు, లేమిలో ఉన్నవారు వచ్చి చేరదీసినాడు, ఆదరించినాడు. అటువంటి వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు. కనుక ఈ కడవరి దినములలో మరొకసారి సత్యానికి సహకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారికి ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోవాలి. మినిస్టర్లు ఎందరో సతమతమవుతున్నారు. అప్పుల బాధ చేత సతమతమవుతున్నటువంటి బిడ్డలను దేవుడు దర్శించి ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ఏ ఒక్కరికి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. దేవుడు మంచి ఆరోగ్యం చేత ప్రతి దైవజనుడు నింపాలి. మరి కరుణాకరణ గారికి సర్జరీ జరిగింది, హార్ట్ సర్జరీ స్టంట్ చేశారు. దైవజనుని దేవుడికి బలపరిచి తన సేవలో వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సతీశ్వరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి రవేణను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అనుదినం వేడుకుంటున్నాం. దేవుని బిడ్డలారా వారందరి దేవుడు మంచి ఆరోగ్యం దయచ్చు. ప్రతి సేవకునికి మంచి ఆరోగ్యం దయచ్చు. ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడు మంచి ఆరోగ్యం దయచ్చు. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి యొక్క గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడాలి. ఏఐని ఉపయోగించుకుని దేవుడు తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోనికి అయ్యగారి యొక్క ప్రసంగం ప్రపంచ భాషల్లోనికి ప్రతి ప్రసంగం వ్యాప్తి చెందినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల అంశములను బట్టి అందరం కూడా ఏకీభవిద్దాం. నన్ను ప్రార్థిస్తుండగా మన ప్రార్థనలో ముందుకు సాగుతాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహాగరుడ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచే దినంతట్లో మమ్మల్ని క్షేమంగా భద్రపరిచారు, నీకు వందనాలు. మరొక దినాన్ని మాకు ప్రసాదించారు, నీకు వందనాలు. ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించారు. ఆమెనం పరిగారు కనుక నీకు వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేతని పాస్ అనేది వస్తున్నాం, నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభుత్వనైనా దేవుడైనా దేవదర్శన దినోత్సవం కొరికే ప్రార్థిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు. ప్రభుత్వనైనా మీరు దర్శించిన దినాన్ని ప్రభుత్వనైనా ఇదిగో సెలబ్రేట్ చేసుకుంటున్నాగా ప్రభుత్వనైనా మరి దయాలంలో మరి సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రభావం మీ కృప చూపించండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు పంపండి, నీకు వందనాలు. ఆయా గొప్ప తండ్రి దాని సమస్తం సమకూరు జరిగించండి. అక్కడ అంతా మీరే ఆయా మరి మీ అధ్యక్షతగా వాయిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. అద్భుతంగా అనేక మంది దానికి తరలి వచ్చిన వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. లైవ్ వీక్షిస్తున్న వారి ప్రభుత్వనైనా ఉన్న వారందరితో మీ వాక్కును పంపమని ప్రార్థిస్తున్నాం. మీ దాసును అభిషేకించి మీరు పలికించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా జరగడానికి సహాయం దయచేయండి, నీకు వందనాలు. గొప్ప తండ్రి నాయన మీటింగ్ కానీ ప్రభుత్వం నాయన
ఈ దాసుడి పైన మా మినిస్ట్రీ పైన ఉన్న అప్పుడంతా తొలగించాలని అయితే నాయన ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నాయన ఆర్థికంగా మరి సహకరిస్తున్న వారిని ఇంకా దీవించని నీకు వందనాలు అయా తన వాళ్ళని ఇంకా ప్రభా తండ్రి నాయన మీరు హెచ్చించని నీకు వారి ప్రభా తండ్రి నాయన దానికి ఫలంగా 100 ఫలంగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన యేసయ్యా ఏ స్థితుల నుంచి ఇస్తూ మీకు తెలుసు నాయన అయ్యా వారందరినీ మీరు దీవించండి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన ఆర్థిక సహాయం చేత మీరు దీవించండి నీకు వందనాలు మరి దాని కొరకు ప్రభా తండ్రి నాయన ఫండ్ కొరకై ప్రభా తండ్రి నాయన మరి తిరుగుతూ ఉన్న సేవకులందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రయాణాల్లో క్షేమం దయచండి నీకు వందనాలు అయ్యా వాళ్ళ ఆరోగ్య స్థితిని మీరు ప్రభుత్వాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి క్షేమమైన ప్రయాణాలు జరుగుటకు సహాయం దయచండి ప్రార్థిస్తూ స్తోత్రాలు కనికరగల తండ్రి ఎదిగో నాయన మీ దాసుడు ఫ్రేయ్ గారికి కూడా చక్కనైన ఆరోగ్యం కలగచేయండి అభిషేకం చేత నింపండి ఇంకా మీ కృప చేత నింపండి అయ్యా మరి ప్రభుత్వం నాయన మీ అయన్ని స్థాపించడానికి సత్యాన్ని స్థాపించడానికి ఇప్పుడు మీ దాసునికి ప్రభావ ఎల్లప్పుడూ కృప కలుగును కాకుండా ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవా అలా ఉండే ప్రభుత్వనైనా మీ సేవకులను జ్ఞాపకం చేసుకొని స్తోత్రం మీ సేవకులను అందరి పేరున జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత అభిషేకించండి కానీ మీ కృప చేత నింపండి మీ అయా మీ బలము చేత మీ శక్తి చేత అయా నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాల వరకు ఇచ్చిన అయా వరకు కుటుంబాన్ని మీరు దీవించండి వారి పిల్లలను దీవించండి సంఘాలను దీవించండి నూతనమైన ఆయా ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు వందనాలు సేవకులు ప్రభుత్వ అయినా కర్ణాకరణ ప్రభావ సతీశను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచాను నీకు వందనాలు మా విజ్ఞాపనలు విని ప్రభావ మీరు స్వస్థపరిచారు నీకు వందనాలు ఇక్కడ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం రవణను జ్ఞాపకం చేసుకోండి రవణను కూడా మీరు స్వస్థపరచని బాగు చేయండి తండ్రి నీకు వందనాలు ఇస్తుంది స్తోత్రాలు కరికరగల తండ్రి నీకు వందనాలు అయా అలా ఉన్న ప్రతి విశ్వాసం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విశ్వాసం కూడా క్షేమం దయచేయండి చక్కని ఆరోగ్యం దయచేయండి మీ ఆత్మచేత అభిషేకించండి దుష్టుడి దాడుల నుంచి దయా దుష్టుడి ఉచ్చుల నుంచి దుష్టుడి నోటి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఆయన నీ వరకు వాడుకునే పాత్రగా మీ సాధనముగా మీరు ప్రతి ఒక్కరిని తయారు చేసి తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు అయా దుష్టుడు ఓడిపోయి ప్రభుత్వం నేను మీ బిడ్డలు విజయోత్సవంతో ఊరేగించమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రం పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మదేవ మీ కంట్రోల్ కింద తీసుకోండి నీకు వందనాలు మీ ఆత్మచేత అభిషేకించి ఒక్కొక్కరిని ప్రభు దృష్టి కొరకరాని పోయేగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాడు స్తోత్రం పరిశుద్ధాత్మదేవ మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి దుష్టుని యొక్క కార్యాలు వారి చీక శక్తుల ప్రభావం అంతా కాలిపోవును గాక యేసునామములో పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు ప్రతి ఒక్కరు మీరు తయారు చేయి ప్రతి ఒక్కరు మీరు అభిషేకించండి ప్రతి ఒక్కరు మీ ఆధీనంలో నడిపించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు అయా నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభుత్వం నాయన గొప్ప తండ్రి దుష్టునికి ఎక్కువ దాడులు చేసిన వారిగా ప్రతి ఒక్కరు మీరు తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అద్భుతంగా మీరు జరిగించబోతున్నారు మీకు వందనాలు అలా ఉండే ప్రభుత్వం నాయన మీ దాసు నోటి నుంచి మీరు పలికిస్తున్న వాక్కులను ప్రభుత్వం నాయన ఏ ద్వారా అయా తండ్రి ఇతర భాషను కూడా మరి ట్రాన్స్లేట్ అవ్వడానికి అనేక మంది వీక్షించడానికి కూడా సహాయం దయచండి మీ దాసుని చేత మీరు 8 గ్రంథాలు రాయించుకుంటారని చెప్పారు రాయించుకున్నారు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు అలాగే సర్వలోకమంతా కూడా ప్రభుత్వం ఆయన సత్యాన్ని వ్యాపింపచేస్తానని చెప్పిన దేవుడు నీకు వందనాలు మీరిద్దరిని నమ్మదగిన వాడు కనుక నీకు వందనాలు ఏదైనా చేయగలవు కనుక నీకు వందనాలు అయా తన నాయన మా పరిస్థితులను చూసి ప్రభుత్వం నాయన మేము కృంగిపోయినప్పటికీ ప్రభుత్వం నాయన అయా సమస్తము అయా మీ సకాలంలో జరిగించబోతున్నారు కనుక నీకు వందనాలు సర్వలోకమంతా సత్యంతో వ్యాపించబోతుంది కనుక నీకు వందనాలు సత్య బోధనని కాలిపోబోతున్నాయి కనుక నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సత్యమైన జెండను ఎగరవేయబోతున్నారు కనుక నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన క్షణను విజ్ఞాపనలను ఆలకించి అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి ఎడబెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం 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 ప్రార్థన విన్నపాలన్నీ విన్న దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దామా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మన యేసు హల్లెలూయా 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 తండ్రి మా ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకిస్తూ వస్తున్నారు హల్లెలూయా హల్లెలూయా మా నీతికి ఆధారమైన తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ పరిశుద్ధుడా 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 మహా పరిశుద్ధతయే జీవన గమ్యము శక్తికి మించెను ఈ పోరాటము పరిశుద్ధతయే జీవన గమ్యము శక్తికి మించెను ఈ పోరాటము
స్తోత్రం దయగల తండ్రి, ఉన్నతమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదములంతా చేరి మీ నామమును ఘనపరుచుటకు కీర్తించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. మీరు మాకిస్తున్న అనుదిన కాపుదల, అనుదిన క్షేమము, ఆరోగ్యము అయా అనుదినము మీ యొక్క కంచె వేస్తూ దుష్టుని బారిన పడకుండా సకల దుష్టుని బాణములన్నింటినీ తప్పిస్తూ దయగల తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మీ బలము మీ శక్తిని బట్టే ఈరోజు మేము ప్రభువా వేకువని మీ సన్నిధికి రాగలుగుతున్నామని మేము నమ్ముతున్నాం. మా శక్తి సరిపోదు, మేము కేవలం బలహీనులం తండ్రి. నీ బలమిస్తూ నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది వరకు చేయబడ్డా ప్రార్థన విన్నపాలన్నిటి బట్టి నీకు వందనాలు. దయగల తండ్రి జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో మొరపెట్టినటువంటి బిడ్డలను ఆశీర్వదించి శేషరావుని బట్టి నా అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఏకీపిస్తున్నారో వారిని బట్టి కూడా మీ యొక్క సంఘంలో ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి మా సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. మా వ్యాపారం జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి ఎలిషన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మరి కాంతారావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు అయ్యా వారికి మీరు చూపినటువంటి ఉన్నతమైనటువంటి దురదృష్టిని బట్టి ఈ రీతిగా ప్రార్థించడానికి ఒక గది ఉండాలని వారు ఆశపడ్డారు. పునాది వేస్తున్నప్పుడు ఎవరు ప్రరక్షించిన ప్రణాళిక, అందుని బట్టి స్తోత్రాలు. నీ ప్రణాళికను మేము నమ్ముచున్నాం. ఈ సంవత్సరాలు ఈ యొక్క గదిలో మేము ప్రార్థించుకోవడానికి ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. ఆ బిడ్డలను ఆశీర్వదించండి. కాంతారామన్న గారు కూడా తన ఇల్లు వరకు ప్రారంభిస్తుండగా మీ దాసుని తోడుకుంటండి. కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు ఇచ్చి దాసుని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తనకు మించినటువంటి కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రాలు. అదే రీతిగా అయా వేములవాడ సంఘాన్ని దైవజనులు ఐజక్ రాజు గారిని బట్టి వారికి ఇచ్చినటువంటి పరిచయం బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. 6వ తారీఖున జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమంలో మీరు దిగిరండి ప్రభువా. ఆ స్థలమందు నీ బలహీన దాసుని మీరు వాడుకోనండి అయా. విలువైన సందేశాన్ని మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు కనబడాలి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావం కలుగుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఈ రెండు తండ్రిని స్తోత్ర. మరొకసారి అదే రీతిగా ప్రభువా మరి రుణభారము నీ దాసుని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి దైవజనుడు స్వరాజ్ గారి
ఆయా మరి వెహికల్ని బట్టి వారి బృందాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పెద్దలు నా తండ్రి నరసింహని బట్టి, మదనని బట్టి, పైరాజుని బట్టి, హనుకుమారాన్ని బట్టి, నీలం స్ట్రాంగని బట్టి, వెంకటేశ్వరుని బట్టి ఎందరైతే భారం కలిగి తమకున్నటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుండగా వారి ప్రయాణాలకు తోడు ఉండండి. వారి వెహికల్ చుట్టూ మీరు రక్తపు కంచెలు వేస్తారు. మీ అద్భుతాలు జరిగించారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి కొద్దిసేపు మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడండి. దినమంతరికి కావాల్సినటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మీరే మనం అనుగ్రహించాలని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం రక్షిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Thank you, Jesus. Thank you, Spirit of God. Hallelujah. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. దయచేసి ఐదవ వచనము చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవన లేఖన పరిశుద్ధ భాగము ఈ యొక్క 8వ అధ్యాయము రోమి రాసినటువంటి పత్రిక చాలా కీలకమైంది. మన యొక్క స్టేటస్, మనం ఏ స్టేటస్లో ఉన్నాం, ఆత్మీయ అంతస్తులో మన సిచ్యువేషన్ ఏమిటి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. ఇది 6వ అధ్యాయంలో రక్షణ ప్రణాళిక ఉంటుంది, 7వ అధ్యాయంలో పోరాటం ఉంటుంది, 8వ అధ్యాయంలో విడుదల. క్రైస్తవ జీవితంలో ఈ 3 ఘట్టములు చాలా కీలకం. ఈ 3 అధ్యాయాల మీదనే ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనేటటువంటి గ్రంథాన్ని దైవజనులు చైనా దేశపు భక్తుడైనటువంటి వాచ్మెన్ నీ గారు ఆ యొక్క గ్రంథాన్ని రాసినాడు. ఈ 3 అధ్యాయాల మీదనే ఎక్కువ శాతము ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి గ్రంథం కూడా ఉంటుంది. మరి అకింపెస్ గారు గ్రంథాన్ని రాస్తున్నాడు. అదే రీతిగా ఈ 3 అధ్యాయాల మీద ఎక్కువ శాతము జాన్ బానియన్ గారు రాసినటువంటి పుస్తకం ప్రధాన పాపికి అపరిమితమైన కృప అనే గ్రంథం కూడా ఈ 3 అధ్యాయాల మీదనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ 3 అధ్యాయాల మీద అనేక గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఈ 3 అధ్యాయాల్లోనే మన ఆత్మీయ అంతస్తు, ఆత్మీయ స్థితిగతులు కూడా ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క డెస్టినీ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఐ వాంట్ బికమ్ ఏ హోలీ, నేను పరిశుద్ధిని కావాలి. విచ్ ఇస్ ద వే టు బికమ్ హోలీ ఇన్ మై లైఫ్? ఏ మార్గం కూడా నేను పరిశుద్ధిని అవుతానంటే ఒక పోరాటం మధ్యలో జరుగుతుంది. మనము బాప్తిసం పొందిన తెల్లారే పరిశుద్ధులం కాదు. బాప్తిసం పొందిన తెల్లారే మన చేతులు దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించవు. బాప్తిసం పొందిన తెల్లారే మన తలంపులు, మన కన్నులు, మన శరీరం అంతా దేవుని చిత్తానికి అనుగుణంగా ఏమి ఉండదు.
చాలా పెద్ద పోరాటం అనేది మధ్యలో జరుగుతుంది. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటం. ఈ పోరాటం చాలా శక్తికి మించింది. అట్లా అని చెప్పి సాధ్యము కానటువంటి గమ్యమేమి కాదు. ఆ రెండో చరణంలో ఏమన్నాడు? గతకాలపు భక్తులు అనేకులు ఎక్కిరి ఈ యొక్క ఉన్నతమైనటువంటి కొండ ఉన్నారు. చాలామంది భక్తులు ఎక్కినటువంటి కొండ, చాలామంది భక్తులు రీచ్ అయినటువంటి స్థలం పరిశుద్ధత అనేటటువంటి స్థలం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా పరిశుద్ధం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో మనము ఆత్మచేత నడిపించబడడానికి వచ్చినాం. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి క్రమంలో మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇండైరెక్ట్గా. ఆత్మచేత నడిపించబడుతున్న వాడు మాత్రమే శరీర క్రియల్ని ఆడు చంపేవాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఏంటండి? మనము ఆత్మ అనుసరించి నడిచినప్పుడు శరీర క్రియలు మన జీవితంలో నెరవేరాయి, శరీర క్రియలు చంపివేయబడతాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీర క్రియలు చంపివేయబడతాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, 2వ వచనం చూడండి ఒకసారి, శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మును గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఏళ్ళ నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనుచున్నాను. ఏంటంటే 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకొనుచు ఉన్నను, శరీర ప్రకారము యుద్ధము చేయువారము కాదు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణాలు ఎటువంటివి? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు. మేము ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నాం, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మేము కలిగి ఉన్నాం అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం, మన యొక్క భక్తి జీవితంలో ఆత్మచేతను నడిపించబడుతున్నామని చెప్పడానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆత్మచేత నడిపించబడుతున్న వాని యొక్క క్రియలు, ఆత్మచేత నడిపించబడుతున్న వాని యొక్క జీవిత విధానము, ఆత్మచేత నడిపించబడుతున్న వాని యొక్క మాట తీరు, ఆత్మచేత నడిపించబడుతున్న వాని యొక్క ప్రవర్తన, వాని యొక్క చూపులు, వాని తలంపులు, వాని యొక్క విధానాలు అంత డిఫరెంట్గా ఉంటాయి. వాడు దేవుని కార్యక్రమాలను నిమగ్నుడై ఉంటాడు. ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి దేవుని చిత్తము నెరవేర్చాలని ఆశ, ఆతృత వానిలో ఉంటుంది. ఈరోజు మనం వేకోజాం ప్రార్థనకు వస్తున్నాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ టార్గెట్. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నటువంటి టార్గెట్లలో ఒకటి, వాని ప్రార్థన కొండ ఎక్కిస్తాడు. ప్రార్థన కొండ ఎక్కించిన తర్వాత వాని పరిశుద్ధపరుస్తాడు. ఒక్కొక్కటి పరిశుద్ధపరుస్తాడు. అక్కడ అంటాడు, అందుకే అవన్నీ కూడా చెప్తాడు. ఏంటండి? ఈ రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నందున మీరు శరీర స్వభావం గలవారు కారిక. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు శరీర స్వభావి. కాబట్టి సహోదరులారా, 12వ వచనంలో అంటున్నాడు, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరమునకు రుణస్థులు కారు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నీ చెయ్యి ఏదో ఒక పని చేద్దామనుకుంటుంది, దేవునికి ఇష్టమైన పనిని చేద్దామనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి ఇష్టమైనటువంటి ఒక తప్పు చేద్దామనుకుంటుంది నీ చెయ్యి. ఒక దొంగతనము, ఒక నరహత్యను, ఒక వ్యక్తి మీద దాడి చేయడము, ఒక పాపకార్యం చేయడము, శైతాను చేసే ఇవన్నీ కూడా. దావీదు భక్తుడు తన యొక్క చేతుల ద్వారా చేసినటువంటి పాపం కంటే హృదయంలో ఒక స్త్రీని మోహించి తన భర్తను హత్య చేయించినందుకు ఎంతో గాయపడ్డాడు. చేతులతో కత్తి పట్టుకొని పొడవలేకపోయేవాడిని. హృదయాంతరంగాల్లో తప్పు అది. దేవుని బిడ్డలారా, మరి చాలామంది జీవితంలో శరీర క్రియల్ని చంపడానికి ఒక మార్గం అనేది ఉన్నది. అది ఆత్మచేత నడిపించబడే మార్గం అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే మనం ఆత్మచేత నడిపించబడుతున్న వారంగా ప్రతిరోజు ఒక్కొక్క అవయవాన్ని మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించడం నేర్చుకోవాలి.
సండే స్కూల్ పాటలో ఒక పాట ఉంది. చేతులకు చిట్టి చేతులకు సేవ చేయ ఎంత అద్భుతంగా నేర్పిస్తారు. ఈ చిట్టి మన చేతులు అంటే దేవుణ్ణి సేవ చేయడానికి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం భక్తి సాధనలో ఉన్నాం, ప్రార్థన కొండనెక్కుతున్నాం. వి షుడ్ డెడికేట్, వి షుడ్ సాక్రిఫై అవర్ లైఫ్. సజీవ యాగముగా మన యొక్క శరీరమును ఆయనకు సమర్పించాలి. మనం పరిశుద్ధులం అవ్వడానికి కీలకమైనటువంటి స్థానాన్ని సంతరించుకునేది మానవ జీవితంలో, మానవ మనుగడలో ఏమున్నదంటే శరీరంలో మన కన్నులు, మన నేత్రములు కనుక దేవునికి అప్పగించడం నేర్చుకుంటే నువ్వు చాలా ఆల్మోస్ట్ 80% నీలో పరిశుద్ధత జరిగినట్టే. నీ కన్ను పవిత్రపరచబడిన యేసుప్రభు అన్నాడు. అందుకే నీ కన్ను మంచిదైతే నీ సర్వ శరీరం కూడా మంచిగా అవుతుంది. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్నును పరిశుద్ధంగా కాపాడుకో అన్నాడు. ఇది ఆత్మచేత మన కన్ను నడిపించబడాలి. ఎక్కడికి? పరిశుద్ధమైన సంగతులలో మాత్రమే దృష్టికి మన కన్ను నడిపించబడాలి. అపవిత్రమైన వాటిని చూడమంటాడు సాతాను. దేవునికి ఇష్టం లేనివాటిని చూసే విధంగా చేస్తాడు సాతాను. అప్పుడు నీకు గుర్తుకు రావాలి, ఇక్కడ ఆత్మచేత నేను ఈ క్రియను చంపడానికి పిలువబడ్డాను. ఆత్మచేత శరీర క్రియ ఇది. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేసిన వాడితో సమానం అన్నాడు ఆయన. నాలో మోహపు చూపులు పుట్టిస్తున్నాడు సాతాను అంటే అక్కడ నువ్వు ఆత్మచేత వాని యొక్క క్రియను చంపడానికి పూనుకోవాలి. ఒక తలంపు నీలో పుట్టిస్తున్నాడంటే ఆత్మచేత వాని క్రియల్ని చంపడానికి పూనుకోవాలి. చెడ్డ తలంపులు, ఇప్పుడు మనం ఒక రూమ్లో కూర్చున్నామండి, ఒకటి చెడ్డ తలంపులు రావు. గోడలు కూర్చొని చెడ్డ తలంపులు వస్తాయా మనకు? ఎప్పుడైనా మనము క్రోధం మనలో వచ్చిందనుకో, ఎక్కడ మన భోగంలో చూసి కోపపడతామా? ఎప్పుడైనా సాతాను మన జీవితంలో అవతల కోపపడే దృశ్యాలు క్రియేట్ చేస్తాడు. అవతల మన జీవితంలో మనలో కామాతురాతను రెచ్చగొట్టేటటువంటి దృశ్యాలను కనబడజేస్తాడు. అవతల మన చేతులతో చేరాని కార్యాలు చేయించడానికి వాడు కొన్ని ప్రణాళికలు రచించి పెట్టినాడు సాతాను. ఇక్కడ వాడి సామాగ్రి భూమి మీద ఉన్నది. నువ్వు ఒంటరిగా ఈ రూమ్లో ఉన్నప్పుడు నీకు చేతులతో ఏ రకమైన తప్పు చేయడానికి అవకాశం లేదు. కన్నులతో ఏ రకమైన తప్పులు చేయడానికి అవకాశం లేదు. తలంపులతో ఏ రకమైన తప్పు చేయడానికి అవకాశం లేదు. పాదములతో ఏ రకమైన తప్పులు చేయడానికి అవకాశం లేదు. లోకంలోకి పోయినప్పుడు తెలుస్తుంది నీ యొక్క భక్తి యొక్క అంతస్తు. దేవుని బిడ్డలారా, భయం గొల్పిస్తుంది అన్నమాట ఆ సందేశం. మన చేతులు ఎక్కడైనా తప్పు చేయడానికి పోయినప్పుడు గజ 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 వణికిపోవాలి. ఎందుకు? ఆత్మచేత నడిపించబడే చేతులు కదా. ఈ పదార్థాన్ని నా చేయి తాకకూడదు, ఈ యొక్క థింగ్ నా చేయి తాకకూడదు, ఈ దృశ్యాన్ని నా కన్ను చూడకూడదు, ఈ తలంపు నా యొక్క తలాంతుల్లో ఈ రకమైన తలంపులు రాకూడదు. వి షుడ్ గైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో 6వ అధ్యాయంలోనేమో రక్షణ, మారు మనస్సు, బాప్తిస్తము కనబడుచున్నది. 7వ అధ్యాయంలోనేమో పోరాటం, అయ్యో ఇచ్చయింపనేది నేను చేసిన ఎడల అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని చేయదు అనుకుంటూనే చేస్తూనే ఉన్నామంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఆత్మచేత నడిపించబడడానికి పరిపూర్ణంగా రాలేవని అర్థం. నువ్వు అనుకున్నది ఎలాగ చేస్తావు. అక్కడ అంటాడు ఆ మాట అన్ని కూడా, నువ్వు చేయగోరని మేలు చేయక చేయగోరని కీడేలాగా చేస్తున్నావు. ఇంకా వేరొక నియమం నీలో కొనసాగుచున్నది కదా. ఆ నియమములు చంపడమే ఆత్మీయ జీవితం. నేను చేద్దాం అనుకున్నది చేయాలి. నేను పలానా తప్పు చేయొద్దు అనుకుంటున్నాను, అయినా నా శరీరం చేస్తున్నది. పలానా మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను, ఆయన నాలుగా మాట్లాడుతుంది. పలానా చూపులు చూడొద్దు అనుకుంటున్నాను, నా యొక్క కన్నులు ఆ యొక్క చూపులు చూస్తున్నాయి. అంటే ఇంకా నేను ఆత్మచేత పరిపూర్ణంగా నడిపించబడుతున్న వ్యక్తిని కాదు. ఇంకా నాలో ప్రాచీన స్వభావం చచ్చిపోలేదని అర్థం. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఇచ్చయించనిది చేస్తున్నానా? ఇంకా ఈరోజు నేను అనుకున్నాను, ప్రభువా నేను ప్రార్థించాలి తండ్రి అంటే, నువ్వు అనుకున్నది చేయాలి. ఆత్మీయ జీవితంలో ప్రార్థించాలని అనుకుంటారు కానీ పొద్దున్నే లేవడం చేతనైతే అనుకో, నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నట్టు కాదు. వాక్యం చదువుదాం అనుకుంటున్నావు, చదవడానికి బలం సరిపోతలేదు, అప్పుడు కూడా నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నట్టు కాదు. ఏవైతే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మనం పూనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, అనుకున్నవి నెరవేరుస్తున్నామో, అప్పుడు నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివి. నేను పలానా చర్య చేయొద్దనుకుంటున్నాను నా జీవితంలో అంటే ఇచ్చయింపలేదు కదా, అది చేయకూడదు అంతే. ఈరోజు సాధన ఏం చేస్తున్నంటే ఇచ్చయింపు అనేది అనేక జీవితాలు రప్పిస్తున్నాడు. అరే అలా చేయొద్దనుకున్నా నేను, కానీ అలా జరిగిపోయిందండి.
పలానా కార్యం చేయొద్దనుకున్నాను మనస్ఫూర్తిగా, కానీ ఆ కార్యం జరిగిపోయిందని అంటే వీనికి ఆధ్యాత్మిక బలము దొరకడం లేదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న జీవితం లేదు. దేవుని బిడ్డలారా, ఏదైనా మరి ఒక ఫ్లైట్ గాల్లోనికి ఎరిగింది, అది 1000 మైళ్ళ వేగంతో ఎంతో హైట్లో వెళ్తుందంటే అది భూమి మీద నుంచే ప్రారంభించబడుతుంది. ముందుగాల ఉన్న పాటన గాల్లోకి లేవది, కొంత దూరం భూమి మీద పోయి స్పీడ్ పెరిగి జమ్మని పైకి లేస్తుంది. ఈ 7వ అధ్యాయంలోనేమో మన నడక కనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో నడక కాస్త పౌలు అంటాడు, నేను పరిగెత్తుచున్నాను, గురి యొద్దకు పరిగెత్తుచున్నాను, నేను దేని కొరకు పట్టబడుతున్నా అది అందుకోవడానికి పరిగెత్తుచున్నాను. నడక పరుగుగా మారింది, పరుగు పైకి లేపింది అనమాట. అప్పుడు వాడు ఉన్నతమైన స్థాయికి పోయిన తర్వాత వానికి ఈ లోక సంబంధమైనటువంటి ఏవి అంటవు. నడుస్తున్న వానికి ఏవైనా ఈ లోకంలో ఉన్నాయి. నడుస్తున్నామంటే మనం భూమి మీద నడతాం. భూమి మీద ఉన్నప్పుడు మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి తలుగుతుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి వాసన మనకు తలుగుతుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం మనకు అటాచ్ అయి ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి ధనం మనకు అటాచ్ అయి ఉంటుంది, భూమి మీద ఉన్న వ్యామోహాలు, భూమి మీద ఉన్నటువంటి అనుబంధాలు, భూమి మీద ఉన్న స్నేహాలు, ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయి అవన్నీ అటాచ్ అయి ఉంటాయి. కానీ పైకి పోయిన వానికి అవన్నీ అటాచ్ కావు. వాడు ఫ్లైట్ ఎక్కి చాలా హైట్కి పోయిన తర్వాత మన ఇల్లు కనిపిస్తుందా మనకి? మన ఇల్లు కనిపించదు, అని తల్లిదండ్రులు కనిపించరు, ఎవరు కనిపించడానికి. ఆధ్యాత్మిక జీవితంలో అంతస్తు మనం వెళ్ళడం అంటే అది అంటే ఈ లోకానుసారమైనది ఏది మనకు కనబడకూడదు, లోకంలోనే ఉండాలి. వాళ్ళు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక. ఎంత ఉన్నతమైన మెచ్యూరిటీ అండి! దృశ్యమైన వాటిని చూడడం అనేది అర్థమైంది. దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఆయన కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఆయన చూసే మనసు ఆయనకు లేదు, చూడడానికి ఇంట్రెస్ట్ ఆయనకు లేదు. మేము దృశ్యమైన వాటిని చూడక అని అంటాడు. యేసుప్రభు అన్నాడు, లెమ్ము తేజరిల్లుము, చూడుము కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆయన లోకాన్ని చూడమన్నాడు. వాళ్ళు ఏమంటున్నాడు, మేము చూస్తలేం లోకాన్ని అంటున్నాడు. తాను చూసిన దానిని బట్టి దినదినము నీతిగల తన మనసు నొప్పించుకున్నటువంటి లోతు కనబడతాడు. కొన్ని స్థలాలేమో దేవుడు చూడమన్నాడు, కొన్ని స్థలాలు చూడొద్దన్నాడు. నీ కన్నును అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పరేమన్నాడు యేసు ప్రభుల వారు. 2 కన్నులు కలిగి నువ్వు పరలోక రాజ్యంలో వచ్చుట కంటే 1 కన్ను కలిగి నువ్వు పరలోక రాజ్యంలో చేరుట శ్రేష్టము కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లోకాన్ని చూడాలి, చూసే విధానం మారాలి. అది ఆధ్యాత్మిక జీవితం అంటే, ఆత్మీయ జీవితం అంటే, ఆత్మీయ నడకంటే అది చూస్తున్న విధానం మారాలి. ఒక మంచి బంగ్లా నాకు కనబడుతున్నది, ఆ బంగ్లాని నేను చూడాలి. ఎంత మంచి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ దీన్ని నిర్మించినాడు, ఇన్ని వందల అంతస్తులు ఏంటంటే కనబడుతుంది, దాన్ని చూడు, తప్పు కాదు. అటువంటి ఇల్లు నాకు ఉండాలని కోరుకోవడం తప్పు. దాన్ని చూస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే, ఇంత పెద్ద బిల్డింగ్ అయినా యేసుప్రభు రాకుండా ఇది లయమైపోతుంది కదా అన్నప్పుడు మనకు దాని మీద మనసు విరిగిపోతుంది. అంటే లోకం నుంచి మన మనసును అట్లా డిటాచ్ చేసుకోవాలి. దృశ్యమైన వాటిని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. ఇది అనిత్యము కదా. ఒక టైం వచ్చినప్పుడు ఈ యొక్క బిల్డింగ్ భూమి దాని మీద ఉన్న కృత్యం లయమైపోతాయి కదా. మన శరీరమే అనిత్యము, ఇది కూడా లయమైపోతుంది. మహిమ దేహాలు మనకు దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను మనం గమనించాల్సిన విషయం, ఆత్మచేత నడిపించబడుతున్న వాని యొక్క జీవితము వేరు, వాని థింకింగ్స్ వేరు, వాని ప్రవర్తన నియమావళి వేరు, వాని మాట తీరు వేరు. వి షుడ్ ప్రాక్టీస్. మనము సాధన చేయవలసిన వారం అయ్యున్నాం. అనుదినం అడుగుదాం ప్రభువుకు, ప్రభువా మరి మా చేతులు నీకు ప్రతిష్ఠించబడాలి, మా తలంపులు నీకు ప్రతిష్ఠించబడాలి, మా కన్నులు నీకు సర్వ శరీరం అన్నాడు. అందుకే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోనండి అన్నాడు. ఒక నూతన తీర్మానంతో మనం ప్రార్థన చేద్దామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సిలువను మోసుకొని సువార్తను చేపాటి ఆ సిలువను మోసుకొని సువార్తను చేపాటి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు సతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి సతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము. స్తోత్రములు తండ్రి, సజీవ యాగముగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. ఉదయకాల సమయం మేము సంపూర్ణ సిద్ధి పొందుటయే నీ చిత్తమై ఉన్నది. దైవమా, ఇంకా మాలో ఏ ఏరియాలో తప్పు జరుగుతుందో మాకు తెలుసు. మేము చిన్న పిల్లలము కాదు, పాలు తాగుతున్న స్థితిలో అసలే లేము. మేము నమ్ముచున్నాం అయ్యా. మా తలంపులు చెడిపోవచ్చున్నాయా, మా చూపులు తప్పిపోవచ్చున్నాయా, మా మాట తీరు తప్పిపోవచ్చున్నదా, మా సహవాసాలు తప్పిపోయి ఉన్నాయా మాకు తెలుసు. ఏ ఏరియాలో మేము మార్పు పొందాలనో కూడా మాకు తెలుసు. శక్తిని మీరు ఇవ్వండి అయ్యా. మేము వాటి నుంచి విడిపించబడ్డ శక్తిని మాకు ఇవ్వండి. మీకు ఇష్టం లేనటువంటి స్నేహాల నుంచి విడిపించబడ్డ శక్తిని మాకు ఇవ్వండి. మీకు ఇష్టమైనటువంటి రిలేషన్స్ నుంచి మేము విడిపించబడ్డ శక్తిని మాకు ఇవ్వండి. మీకు ఇష్టమైనటువంటి చూపుల నుంచి తప్పించుకుంటే శక్తిని మాకు ఇవ్వండి. మీకు ఇష్టం లేని స్థలములలో జీవించుటకు మేము పూనుకుంటున్నామేమో, తప్పించుకుంటే శక్తిని మాకు ఇవ్వండి. మీ చిత్తము జరిగించండి అయ్యా. మా జీవితంలో సమయాన్ని వ్యర్థపరిచే క్రియలు దుష్టుడు ఎన్నో రూపకల్పన చేసి ఉండవచ్చు. సకల దుష్టుని క్రియలను కాల్చివేసి అయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కృపను అనుగ్రహించండి. దినమంతట్లో మీ పరిశుద్ధాత్మ కంచెను మాకు అనుగ్రహించి సకల దుష్టుని ఆటంకములను క్రియలను వాటి చీకటి మాంత్రిక అభిచార కర్మకాండలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. చీకటి కార్యక్రమాలు కాలిపోనుగాక. మీరే మీ కంచెను వేసి మాకు క్షేమాభివృద్ధి పదంలో నడిపించమని ప్రార్థన చేస్తాం అయ్యా. ఈ దినమంతట్లో ఈరోజు మేము నీ కొరకు నీతిగా బ్రతకగలిగినామనేటటువంటి సాక్ష్యంతో తిరిగి వచ్చుటకు మీరే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని మేము కాపాడుకున్నటకు అయ్యా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ భక్తి సాధనలో ఒక్కొక్క స్టెప్ మేము పైకెక్కుటే కావాల్సినటువంటి శక్తి నడిపింపుని మీరు మాకు దయచేయండి. మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికిని వాని క్రియలకు అనంత కూడి నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు.